నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు. కోట్లాది మంది భారతీయులు నెరవేరిన స్వప్నం. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని తిలకించిన దేశ రాజకీయ సినీ ప్రముఖులు. అయోధ్యకు వెళ్లిన ఏపీ ప్రతిపక్ష నేతలు, సినీ నటులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని సినీ ప్రముఖుల వెల్లడి. తెలంగాణ నుంచి షర్మిల ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరికి ఆయుధంగా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసునన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనన్న సజ్జల, చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రం షర్మిలనేనని వెల్లడి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని, తాను ఎవరు వదిలిన బాణం కాదని స్పష్టం. కోట్లాది మంది భారతీయుల స్వప్నం సాకారమైంది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాపైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలతో అయోధ్య నగరంలో కోట్లాది మంది భారతీయుల స్వప్నం సాకారమైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలు, పూలతో ద్వారాల అలంకరణ, రంగవల్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్య నగరం మెరిసిపోయింది. ఈ చారిత్రక వేడుకను వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ వేడుక కోసం పలువురు ఆహ్వానితులు అయోధ్యకు చేరుకుని రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆహ్వానితులు వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 10,000 సీసీ కెమెరాలు, ఏఐ డ్రోన్స్ సిద్ధం చేశారు. ఎన్ఎస్జీ సహా పలు కేంద్ర బలగాలు పహారా కాశాయి. ఈరోజు మధ్యాహ్నం 12:20 ప్రారంభమైన రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 1 గంట వరకు కొనసాగింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. సుమారు 7,000 మంది అతిథులు పాల్గొన్న ఈ మహాఘట్టాన్ని కోట్లాది ప్రజలు టీవీలు, ఆన్లైన్ వేదికల్లో ప్రత్యేకంగా వీక్షించే సదుపాయం కల్పించారు. జనవరి 22న కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవు దినంగా ప్రకటించగా పలు రాష్ట్రాలు పూర్తి సెలవును ప్రకటించాయి. నేడు జరగనున్న అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించారు. పండితులు చంద్రబాబును సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 500 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత ఈ కళ సాకారమవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి వైఎస్ షర్మిల ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరికి ఆయుధంగా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసునని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనని, చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రం షర్మిలనేనని అన్నారు. షర్మిల మాట్లాడిన భాష, యాస సరికాదని హితో పలికారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు చేపడుతూ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబులపై విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా, సీఎం జగన్ సోదరిగా షర్మిలను తాము అభిమానిస్తామని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసునని ప్రశ్నించారు. వైఎస్ఆర్ చనిపోయాక ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. జగన్ పై నమోదు చేసినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారని వెల్లడించారు. వైఎస్ఆర్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. తెలంగాణ నుంచి షర్మిల ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరికి ఆయుధంగా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసునని సజ్జల పేర్కొన్నారు. ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనని, చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రం షర్మిలేనని అన్నారు. షర్మిల మాట్లాడిన భాష, యాస సరికాదని హితో పలికారు. షర్మిల తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి రావటానికి కారణమేంటి? తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అక్కడి పార్టీని ఆమె ఎందుకు గుర్తించలేదు అంటూ సజ్జల ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకుముందు కొంత ప్రస్తావించాను. అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు
అవశేష ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న ముక్క మాకు ఇచ్చేసి పంపించారు. వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా, స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా. ఈరోజు ఏమి అడుగుతున్నారు, స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు? అసలు పోరాడాల్సిన అవసరం ఉంది? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారో, సెంట్రల్లో మాట్లాడారో, ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండార్స్ చేశాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే, ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి, అది కూడా చట్టంలో పెట్టింటే తర్వాత పరిస్థితి ఇల్టెందుకు తయారవుతుంది? ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోవచ్చు ఆ పార్టీ. దానికి మూల్యం చెల్లించింది, అందుకే అడ్రస్ లేకుండా పోయింది. ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు షర్మిలమ్మ అవకాలు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతుంది. చిత్రంగా ఉంది. ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి, ఒక అనలిస్ట్ గానో లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ కానీ, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు పార్టీ తరఫున వచ్చారు, ఒక నాయకురాలుగా ఎమర్జీ కావాలనుకుంటున్నారు, మంచిదే. కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు? తెలంగాణకు సంబంధించినంత వరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అక్నాలెడ్జ్ కూడా ఎందుకు చేయలేదు? ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని, తాను ఎవరు వదిలిన బాణం కాదని స్పష్టం చేశారు. ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నా అని కూడా చూడకుండా జగన్ రెడ్డి అంటూ ఏకవచనంతో సంబోధించి తన కోపాన్ని చూపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని, తాను ఎవరి వదిలిన బాణం కాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఇల్లు, తెలంగాణ మెట్టిన ఇల్లు అని తెలిపారు. కాగా ఏపీలో 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా 23 నుంచి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుందని పేర్కొన్నారు. 9 రోజులు రోజుకి 3 జిల్లాల్లో పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు. కాగా ఈ నెల 24 నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని షర్మిల తెలిపారు. మహిళ కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని సందర్భంగా సజ్జలను హెచ్చరించారు. జగన్ వదిలిన బాణంగా మీకు చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొకరు వదిలితే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్. జస్ట్ బికాస్ ఐఎమ్ అ వుమన్, డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ. A woman is capable of deciding for herself. I have made a conscious choice to work for the Congress party because Rajshekar Reddy gari final dream was to make Rahul Gandhi the Prime Minister. అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు. That's why I'm here. కోటి సంతకాల ప్రతులని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేందుకు విజయవాడకు రావాలని పిలుపునిచ్చిన అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిన్న అర్ధరాత్రి నుంచే పోలీసుల ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. నేడు కొన్ని జిల్లాల నుంచి, రేపు కొన్ని జిల్లాల నుంచి వచ్చేలా ప్రణాళిక చేసుకున్నప్పటికీ అంగన్వాడీల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని స్టేషన్ కు తరలించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారు సేకరించిన కోటి సంతకాల ప్రతులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేందుకు తరలి రావాలంటూ అంగన్వాడీ ప్రతినిధులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. విజయనగరం, విశాఖపట్నం, బాపట్ల, అనకాపల్లి, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల కార్యకర్తలు సోమవారం విజయవాడ రావాలని పిలుపునిచ్చారు. మిగతా జిల్లాల వారు రేపు విజయవాడ వచ్చేలా ప్లాన్ చేశారు. అయితే వీరి ప్రణాళికను భగ్నం చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 40 మందిని అరెస్టు చేశారు. దీంతో వారంతా స్టేషన్లోని ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా నుంచి 2 బస్సుల్లో బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తల్ని కావలి వద్ద అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరొక వైపు విజయవాడ ధర్నా చౌక్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. ధర్నా చౌక్ వద్దకు గత అర్ధరాత్రి నుంచి చేరుకుంటున్న అంగన్వాడీల్ని అరెస్టు చేసి తరలిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ తనిఖీలు చేస్తున్న పోలీసులు కనిపించిన కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. మేమేమో నోరాలు
తీసుకొచ్చండి, బస్ ఎక్కండి, ఇక పంపించేద్దాం. పేద విద్యార్థులకు సాయం చేసేందుకు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మాజీ మేయర్ చంద్యాల శంకర్ పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లుగా కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. బృందావన కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వద్ద కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆదివారం ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మేయర్ జంధ్యాల శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, స్కూల్ యూనిఫామ్, షూస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ గత 10 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ వల్లూరు అశోక్ బాబు మాట్లాడుతూ పకీర్గూడెంలో ఇటీవల మృతి చెందిన నిరుపేద కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. తమకు తోచిన మేరకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లూరు రవీంద్రనాథ్, చిలకపాటి ఉషారాణి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2011వ సంవత్సరంలో స్థాపించిన కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ తరపున మేమందరం దీన్ని స్థాపించి దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము చేసే కార్యక్రమాల్లో మాకు 70 మంది పిల్లలు ఉన్నారు. 3 స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాము. అప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ బట్టలు, షూసు, బెల్ట్లు, వాళ్ళ ఎడ్యుకేషన్కి కావాల్సినవి అందిస్తూ, అట్లాగే మా పకీర్గూడెం ఈ పక్కన మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. వాళ్ళందరూ మాతో బాగా ఇదిగా ఉండటంతో వాళ్ళ పెళ్ళిళ్ళు ఏమైనా సరే ఇక్కడ ఫ్రీగా చేసుకునేటట్టు ఏ కన్వెన్షన్లో అట్లాంటివన్నీ మేము చేయగలుగుతున్నాం. ఇంకా పైగా లాస్ట్ ఇయర్ ఏదో ఇళ్ళు కాలిపోయినందువల్ల వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, మేము అందరం కలిసి ఇక్కడ దగ్గరలో ఉండటం వల్ల మాకు కూడా ఆర్థిక స్తోమతలు కొద్దిగా ఉండటం, మంచి జరగటం వల్ల మేము కూడా వాళ్ళని బాగా చూసుకోవాలనే దృక్పథం మా అందరిలో ఉండటం. ఈ కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్లో రవీంద్రనాథ్, మా సిస్టరు శివనాథ్ అందరూ ఫ్యామిలీ మెంబర్లను కలిసి, మా బావగారు యూఎస్లో ఉంటారు, ఆయన డాక్టర్ గారు రిటైర్డ్, అక్కడే ఉంటారు అందరూ. మాకు ఇంత సౌకర్యం కల్పించిన దేవుడికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా పేరెంట్స్ ఇచ్చిన వాటిల్లోనే మేము ఎంతో కొంత సహాయం చేస్తూ, ఈ సహాయం ఇంకా పెరగాలని కోరుకుంటూ ఇలా అందించిన మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా చెప్పడానికి నాకు దగ్గర ఏం లేదు. వెరీ హ్యాపీ. 2011 నుంచి ఈ కస్తూరి పూర్ణ ఫౌండేషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి సంక్రాంతి మేము, నా భార్య ఉషారాణి కలిసి ఇక్కడికి రావటం, ఈ సంక్రాంతి సందర్భాల్లో తర్వాత ఈ ఫౌండేషన్ చారిటీ ఇలా జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కస్తూరి ఫౌండేషన్ ఇంకా పెద్దదవ్వాలని, వాళ్ళు ఈ ఫౌండేషన్ ద్వారా మరింత సహకారాన్ని ఈ కమ్యూనిటీస్కి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూర్ణచంద్ర ఫౌండేషన్ ఇన్ని సంవత్సరాలు ఇట్లా సక్సెస్ఫుల్గా ఉండటానికి మా అన్నదమ్ములు అందరం కలిసి బాగా ఇంకా పైకి తీసుకురావాలని మా ఉద్దేశం. మా అమ్మ నాన్నగారుల ఉద్దేశం ఇది. వాళ్ళ కళల్ని మేము తీర్చడానికి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఈ సంక్రాంతి పండుగ టైంలో చేస్తున్నాము. ఈ పిల్లలందరూ బాగా పైకి రావాలి, వాళ్ళ ఎడ్యుకేషన్లో బాగా పైకి రావాలని మా ఉద్దేశం. బాగా చదువుకుని పైకి రావాలని మా కోరుతున్నాం. రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో హైలైట్ నెలకొంది. జైషే మహమ్మద్ ఉగ్రవాదం సంస్థ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. జైషే మహమ్మద్ గ్రూపు హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. దాదాపు 7,000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా ఏటీఎస్ కమాండోలు, సిఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు దర్శనమిస్తున్నారు. అయోధ్యలో భద్రతను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ విభాగం పర్యవేక్షిస్తోంది. డ్రోన్లతో ముప్పును అరికట్టేందుకు డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొండపల్లి హజ్రత్ సయ్యద్ షాపు ఖారీ బాబా దర్గా ఉరుసు సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ఆదివారం దర్గాను సందర్శించి పోలీస్ శాఖ నుంచి చాదర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయనకు సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా స్వాగతం పలికారు. దర్గాలో అజ్మీర్ పీఠాధిపతి హుస్సేన్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీ హనుమంతరావుతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రెండో రోజు చాలా ఘనంగా స్టార్ట్ అయినాయి. రేపు రాత్రితో క్లోజ్ అవుతాయి. ఈ ప్రతి సంవత్సరం కూడా విజయవాడ సిటీ కమిషనర్లు ఈ ఉరుసు మహోత్సవంలో పాల్గొని ఈ రకంగా బాబా గారి ఆశీస్సులు తీసుకోవడము, తర్వాత ఏదైతే చాదర్ ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పించడం అనేది ఎప్పటి నుంచో విజయవాడ సిటీ కమిషనర్స్ చేస్తున్నారు. దానిలో భాగంగా నేను ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా కనిపిస్తుంది. నాకు మూడోసారి. గతంలో కూడా అప్పుడు సిపి గారు ఉన్నప్పుడు కూడా బాధపడి వచ్చేవాడిని. సో దాన్ని ఈ రకంగా ఇక్కడ పిలిచి ఇంత గౌరవం ఇచ్చినందుకు దర్గా కమిటీకి, అందరి ముస్లిం పెద్దలకి, ఇతర మిత్రులందరూ కూడా నా అభినందనలు, నా కృతజ్ఞతలు. లెనిన్ సిద్ధాంతం కమ్యూనిస్టులందరికీ ఆచరణీయమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి ప్రసాద్ అన్నారు. పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన లెనిన్ శతవర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. లెనిన్ సిద్ధాంతకర్తగా, ఆచరణవాదిగా కమ్యూనిస్టు జీవిత విలువల్ని అనుసరించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కష్టకాలంలో ఎలా జీవించారో, కార్మిక వర్గ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశాధ్యక్షుడిగాను అదే స్థాయిలో జీవించారని గుర్తు చేశారు. పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ గంగా భవాని మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యం లేకుండా దేశంలోనైనా విప్లవం విజయం కాదని లెనిన్ చెప్పటమే కాకుండా చేసి చూపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రవిచంద్ర, ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పి ప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈ రోజుకి సరిగ్గా లెనిన్ మరణించి 100 ఏళ్ళు. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా కేవలం లెనిన్ విగ్రహారాధన, విగ్రహ పుష్టి, దండలు వేయడమే కాదు, అంతకంటే మించి లెనిన్ విప్లవ సారాన్ని గ్రహించి భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుకూలంగా మార్క్సిజాన్ని అన్వయించడం అనేది ముఖ్యమైనది. భారతదేశంలో ప్రజలు కన్నీళ్ళు ఎందుకు కారుస్తున్నారు, వాళ్ళ కష్టాలకు కారణం ఏంటి, వాళ్ళ ఆకలి దప్పుల పోరాటాలు ఏంటి, ఈ దేశ నిర్దిష్ట పరిస్థితులు ఏంటి, సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఏంటి, ఏ వర్గాలు ఏ బాధలు పడుతున్నారు అది అర్థం చేసుకుని ఈ నిర్దిష్ట పరిస్థితులకు అనుకూలంగా లెనిన్ సిద్ధాంతాన్ని, లెనిన్ విప్లవ ఆచరణని అన్వయించి ఈ దేశంలో విప్లవం తీసుకురావడం అనేది ముఖ్యమైనది. దానికి లెనిన్ని స్మరించుకోవాలి. అది లెనిన్ వర్ధంతి సందర్భంగా దీక్ష వహించాల్సిన విషయంగా భావిస్తున్నారు. ఫస్ట్ చెప్పాను. పి ప్రసాద్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గత ఏడాది బాబా వారికి నిర్వహించిన కోటి రుద్రాభిషేకం మహోత్సవం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు నమోదు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఇటీవల జరిగిన ఈవెంట్లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డికి ఆత్మీయ సత్కారాన్ని అందజేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ ఆదివారం బాబా మందిర ప్రాంగణంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో గౌతమ్ రెడ్డి తన
అనుభవాలను మీడియాకు వెల్లడించారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆవిర్భావం నాటి నుంచి భక్తులలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంతో పాటు సమాజ సేవకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలోనే నిత్యాన్నదానం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, పబ్లిక్ పరీక్ష ఫీజులు చెల్లింపు, వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా బాబావారికి నారికేలాభిషేకం, తండోభిషేకం వంటివి ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇదే క్రమంలో నేపాల్ నుంచి తీసుకువచ్చిన స్వచ్ఛమైన కోటి రుద్రాక్షలతో సాయిబాబా వారికి నిర్వహించిన కోటి రుద్రాభిషేక మహోత్సవ కార్యక్రమం విశ్వవ్యాప్తమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆది నుండి పర్యవేక్షించిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఇటీవల అమృత్సర్లో జరిగిన కార్యక్రమంలో మెమొంటోని ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగిందని మీడియాకు తెలిపారు. భవిష్యత్తులో బాబా మందిరం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు మరింతగా ఇమ్మడింప చేయనున్నట్లు తెలియజేశారు. ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి విజయవాడ నగరంలో వెలిసినటువంటి బాబా మందిరం నుంచి ముత్యాలంపాడులో వెలిసినటువంటి బాబా మందిరం ప్రజలకి, ముఖ్యంగా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా అనేక రకాలైనటువంటి విశిష్ట కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. ప్రపంచంలోనే ఏ ఒక్కరూ చేయనటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో చేసేటువంటి దానికి మెచ్చి అనేక రకాలైనటువంటి సంస్థలు దీనికి అవార్డులు ఇవ్వటం అనేటువంటి కూడా జరిగింది అనేక సందర్భాల్లో కూడా. గతంలో మనం చేసినటువంటి నారికేళ్ల అభిషేకానికి సంబంధించినట్లయితే ముగ్గురికి సంబంధించినంతవరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా దీనికి అవార్డులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. తదనంతరం మేము తీసుకున్నటువంటి తండులాభిషేకం, బియ్యంతో అభిషేకం చేసినటువంటి సందర్భంలో కూడా 3 అవార్డులు రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి కోటి రుద్రాక్ష కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రపంచంలోనే ఏ ఒక్కళ్ళు కూడా కోటి రుద్రాక్షలు ఒకే చోట సముపార్జించడమే కాకుండా సమకూర్చడం అనేటువంటి జరగల. దాన్ని చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తపరచడమే కాకుండా ఈ రకమైనటువంటి పెద్ద కార్యక్రమాలు కూడా మీరు చేస్తారా అనేటువంటి చేయటం జరిగింది. దాన్ని చేసి చూపించడం అనేటువంటి కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో ఉండేటువంటి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ నలుగురు కూడా ఇక్కడికి రావటం, వారందరూ కూడా దాన్ని తిలకించడం, దాన్ని అంతా పరీక్ష చేయటం, ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరానికి ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే మొన్న 29వ తారీఖున, డిసెంబర్ 29వ తారీఖున అమృత్సర్లో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ యొక్క జ్ఞాపికని మా గుడికి నా ద్వారా అందజేయడం అనేటువంటి జరిగింది. అంగన్వాడీలు తలపెట్టిన చెలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవని సిపి కాంతిరాణ టాటా వెల్లడించారు. నగరంలో సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని తెలిపారు. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు చలో విజయవాడ, చలో సీఎం క్యాంపు కార్యాలయం లాంటి కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని విజయవాడ సిపి కాంతిరాణ టాటా తెలిపారు. విజయవాడ సిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పరిసర ప్రాంతాలలో పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ 144 అమల్లో ఉన్నాయని తెలిపారు. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఆందోళన చేపట్టడం వల్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 1500 మంది పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, సీసీ కెమెరా నిఘాలో విజయవాడ నగరంలో ఉందని తెలిపారు. ఈ ఆందోళనలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చలో విజయవాడ లేకపోతే చలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి అని కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది. మాకు కూడా ఈ త్రూ మీడియా, సోషల్ మీడియా అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసింది. కాకపోతే దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవండి. ఎందుకంటే ఆల్రెడీ 144 సిఆర్పిసి ఉంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా నాట్ మోర్ దెన్ 5 పీపుల్ షుడ్ కాంగ్రిగేట్ అట్ వన్ ప్లేస్. సో నగరంలో నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి అంగన్వాడీ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ కానీ తాడపల్లిలో కానీ పర్మిషన్స్ అయితే లేవు, ఖచ్చితంగా లేవు. అదొకటి. రెండోది, ప్రస్తుతం ఎస్మా యాక్ట్ కూడా అమల్లో ఉంది. తర్వాత గవర్నమెంట్ కూడా జిఓఆర్టీ నెంబర్ 2 మొన్న 6వ తారీఖున అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సిబ్బంది ఎటువంటి ఆందోళనలకు లేకుండా ఒక 6 మంత్స్ పాటు నిషేధించడం కూడా జరిగింది. సో దయచేసి ఎవరు కూడా రేపు విజయవాడకి రావద్దు. ఒకవేళ ఎవరైనా ఈ
నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే వాళ్ళపై ఐపీసీ కింద సెక్షన్ 143, 427, 452, 283, 341, 506, 120B, రెడ్ విత్ 149 ఇంకా ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ లాంటివి ఏమైనా జరిగితే పీడీపీపీ యాక్ట్ కింద కూడా మేము కేసెస్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకసారి కేసెస్ నమోదైన తర్వాత వాళ్ళ రికార్డ్ బుక్స్లో కానీ సర్వీస్ బుక్స్లో కూడా ఇవి ఎంటర్ ఉంటాయి. సో డిసిప్లినరీ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత కస్టమర్లకు నాణ్యమైన మన్నికైన వస్త్రాలను అందించడంతో పాటు వారిని మరింత ఆనందింపచేసే విధంగా పండుగల సందర్భంగా ప్రత్యేక బహుమతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. కస్టమర్స్ ఆదరణతో ఆర్ఎస్ బ్రదర్స్ దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. వస్త్ర వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆర్ఎస్ బ్రదర్స్ క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా కస్టమర్ల కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ హనుమంతరావు పాల్గొన్నారు. అనంతరం డ్రా విజేతల్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్ల కోసం బైకులు, ఖరీదైన బహుమతుల్ని ఆర్ఎస్ బ్రదర్స్ వారు అందించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. మెరుగైన సేవలు అందిస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్ ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. కస్టమర్స్ ఆదరణతో ఆర్ఎస్ బ్రదర్స్ దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం షాపింగ్ మాల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాల్ని పురస్కరించుకొని లక్కీ డ్రాల్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. డ్రాలో గెలుపొందిన విజేతలకు టీవీఎస్ జూపిటర్స్, సామ్సంగ్ టీవీలు, గెలాక్సీ i7 లైట్ వెయిట్ ప్యాడ్స్, 100 గ్రాముల సిల్వర్ బౌల్స్, పానాసోనిక్ ఎలక్ట్రికల్ కుక్కర్స్ అందజేయడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ కస్టమర్లు ఆదరించే విధంగా మరిన్ని ప్రత్యేక ఆఫర్లను తీసుకువస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ షోరూమ్ ను వీక్షించి తమను ఆదరించాలని కోరారు. ఇక్కడ మీకు లక్కీ డ్రాలో జూపిటర్ వెహికల్ మీకు లక్కీ డ్రాలో మీరు గెలుపొందారండి. సెకండ్ విన్నర్ అండి మీరు. మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నారండి ఆర్ఎస్ బ్రదర్స్ వారు. నేను ఏసీ తినండి, నేను కూడా మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్. నేను ఏసీ మాట్లాడుతున్నా. నా తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సిల్వర్ బౌల్ విజేత నాగరత్నం గారు పర్చేజ్ చేశారు షాప్. మేము అర్థం చేసుకున్నాం కాబట్టి ఫోన్ చేయడం జరిగింది. అదృష్టం కొద్దీ వాళ్ళకి అదృష్టం వాళ్ళ పక్కన దేవుడు. ఆల్ ఆఫ్ యూ. నిజానికి ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా మాటగా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను గత 33 సంవత్సరాలు, అంటే నేను ఉద్యోగంలోకి వచ్చి 33 సంవత్సరాలు అయింది. 33 ఇయర్స్ నుంచి కూడా నేను ఆర్ఎస్ బ్రదర్స్లో మా ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్లకు కానీ, మా ఇంట్లో పెళ్ళిళ్ళకి కానీ, ఏదేనికన్నా కానీ ఆర్ఎస్ బ్రదర్స్లో పర్చేజ్ షాపింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నన్ను ఒక గెస్ట్గా పిలిచి ఆర్ఎస్ బ్రదర్స్ వారు క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన కూపన్స్, పర్చేజ్ చేసిన షాపింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాణ్యమైన బట్టలు మీకు అందరికి దొరికింటాయి. నేను కూడా నాణ్యమైన బట్టలు దొరుకుతున్నాయని చెప్పి నేను ఖచ్చితంగా ఆర్ఎస్ బ్రదర్స్లో పర్చేజ్ చేస్తుంటాను మా ఫ్యామిలీతో కలిసి. ఇప్పుడు నా చేతి ద్వారా జూపిటర్ 2 వీలర్ వెహికల్ 4 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వెహికల్స్ నా చేతి నుండినే వాళ్ళు లక్కీ డ్రాలో తీయించడం జరిగింది. లక్కీ డ్రాలో గెలుపొందిన నలుగురికి కూడా నా తరపు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబంలో ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేసినందుకు, ఆ జూపిటర్ వెహికల్స్ 4 వాళ్ళు గెలుపొందినందుకు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, మిగిలిన వారు కూడా ఇక్కడ షాపింగ్ చేస్తే, ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారని. సరసమైన ధరలు, అంటే ఎక్కువ ధరలు ఉండవు, చాలా చాలా నాణ్యమైన బట్టలు ఉంటాయి. బట్టలు రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి. అందుకోసమే ఆర్ఎస్ బ్రదర్స్ని అందరూ ఎంచుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ కాక ఆర్ఎస్ బ్రదర్స్ని సందర్శించి వారు షాపింగ్ చేసుకోవాల్సిందిగా నాకున్న అనుభవంతో నేను తెలియజేస్తున్నాను. సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. మేము ఎప్పుడు ఇక్కడే షాప్ చేస్తాము. 10 ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నామండి. ఏ ఫంక్షన్ వచ్చినా ఇక్కడే చేస్తాము. చాలా ఆనందంగా ఉంది. అంతే, చాలా ఆనందంగా ఉందండి. సర్ప్రైజ్ అసలు. మేము ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాము, ఈలోపు ఫోన్ చేసి చెప్పారు, వచ్చేసామండి. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము చాలా పండుగగా లాస్ట్ లక్కీ డ్రా జరిగిపోవడం జరిగింది. మాకు చీఫ్ గెస్ట్గా ఏసీపీ హనుమంతరావు గారు వారి చేతుల మీద బంపర్ డ్రా తీయటం జరిగింది. గత నెల రోజులుగా లక్కీ డ్రా కూపన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లక్కీ డ్రా ఈరోజు లాస్ట్ జరుపుకోవటం. అనుకోకుండా ఆ లక్కీ డ్రా విన్నరు టీవీఎస్ జూపిటర్ విన్నరు వారు మన సమక్షంలోనే ఉన్నారు. ఈ విధంగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎన్నెన్నో ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఇలాంటి గిఫ్ట్లతో కానీ డ్రాలతో కానీ ముందుకు వస్తూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మేము సద్వినీయంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి పండుగ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వహించిన బంపర్ డ్రాను వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ చేతుల మీదుగా డ్రా తీశారు. ఈ డ్రాలో 3 విజేతలకు మారుతి ఆల్టో గెలుపొందారు. డ్రాలో విజేతలకు అవినాష్ అభినందించారు. ఏలూరు రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బంపర్ డ్రా నిర్వహించారు. ఈ డ్రా విజేతలను ప్రకటించేందుకు వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొని డ్రా తీశారు. ఈ బంపర్ డ్రాలో 3 విజేతలు మారుతి ఆల్టో కార్లు గెలుచుకున్నారు. బంపర్ డ్రా విజేతలకు అవినాష్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పేరెన్నిక గల సంస్థ అని, వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తుందని తెలిపారు. డ్రాను పారదర్శకంగా నిర్వహించారని చెప్పారు. పర్వదినాల్లో బంపర్ డ్రా నిర్వహించి వినియోగదారులకు విలువైన బహుమతులు అందించడం అభినందనీయమని అన్నారు. షాపింగ్ మాల్ మేనేజర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకొని వీక్లీ డ్రాతో పాటు బంపర్ డ్రాను నిర్వహించామని అన్నారు. శ్రేయోభిలాషులు ఖాతాదారుల సమక్షంలో డ్రా తీసి బహుమతులు అందజేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ షోరూం వీక్షించి తమను ఆదరించాలని కోరారు. ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక లక్కీ డ్రా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క లక్కీ డ్రాలో మా చేతుల మీదుగా తీసిన 3కి మారుతి ఆల్టో కార్స్ ఈరోజు వాళ్ళకి లక్కీ డ్రాలో అందజేయడం జరుగుతుంది. సోదరులు, ఆత్మీయులు ఆజాద్ గారు, అదేవిధంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, కస్టమర్స్ అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈరోజు అన్ని విధాలుగా, ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాన్య ప్రజానికం గారా షాపింగ్ చేసిన విధంగా ధరలు కానివ్వండి అన్ని విధాలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ ఒకే చోట ఈరోజు మంచి బట్టలు ఉండే విధంగా ఈరోజు ఒక మంచి షోరూమ్లు అన్ని చోట్ల ఉండటం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే గతంలో గారా ఇదే విధంగా లక్కీ డ్రా కార్యక్రమంకి వచ్చాం, మళ్ళీ ఈ రోజు గారు వస్తుండగా జరిగింది. రాబోయే రోజుల్లో గారా వ్యాపారం ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రజానీకానికి మంచి క్వాలిటీ బట్టలు అందజేస్తున్నారో అదేవిధంగా ఇంకా బాగా సర్వీస్ చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు వీక్లీ డ్రా అలానే బంపర్ డ్రా తీయటం జరిగింది. వీక్లీ డ్రా వచ్చి మన కస్టమర్లు శ్రేయబుల్ చేత వాళ్ళ సమక్షంలో 56 మందికి 14 వెట్ గ్రైండర్లు, 14 స్మార్ట్ వాచ్లు, 14 సిల్వర్ గ్లాసులు, అలానే 14 స్మార్ట్ టీవీలు లక్కీ డ్రా తీయటం జరిగింది. చివరగా 3 మారుతి ఆల్టో గారు మన శ్రీ దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా 3 విజేతల్ని తీయడం జరిగింది. వాళ్ళందరికీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుసుకున్నాము. అలానే మీకు కూడా పేరు పేరుగిన అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ పండుగ పర్వదినంలో అందరూ సంతోషంగా షాపింగ్ చేసినందుకు, అలానే ప్రతినిత్యం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అభ్యున్నతికి కృషి చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాము. సంక్రాంతి సంబరాలలో మేమేవైతే మీకు ప్రత్యేకమైన ఆఫర్లు ఇచ్చామో అవే ఆఫర్లు, అవే సరసమైన ధరలు, లేటెస్ట్ డిజైన్లు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ షాపింగ్ వచ్చి కుటుంబ సమేతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దేవినేని అవినాష్ గారికి మనస్ఫూర్తికంగా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మా అభినందనలతో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ, మీడియా మిత్రులకు, పోలీసు వారికి, ఈ కార్యక్రమాన్ని ఎంతగా సహకరించిన మా కస్టమర్ల దేవులకి మరి ఒక మారు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఘనంగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు. కోట్లాది మంది భారతీయులు నెరవేరిన స్వప్నం. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని తిలకించిన దేశ రాజకీయ సినీ ప్రముఖులు. అయోధ్యకు వెళ్లిన ఏపీ ప్రతిపక్ష నేతలు, సినీ నటులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని సినీ ప్రముఖుల వెల్లడి. తెలంగాణ నుంచి షర్మిల ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎవరికి ఆయుధంగా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసునన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనన్న సజ్జల, చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రం షర్మిలనేనని వెల్లడి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని, తాను ఎవరు వదిలిన బాణం కాదని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.